టీమిండియా మరో సవాల్కు సై అంటోంది. వాంఖడేలో ఇంగ్లాండ్తో ఆఖరి టీ20 ఆడబోతోంది. సిరీస్ ను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే భారత జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. సిరీస్ లో 3-1తో ఆధిక్యంలో ఉంది. 5వ మ్యాచ్ నామమాత్రమే అయినా విన్నింగ్ జోష్ ను కొనసాగించాలనుకుంటోంది. అయితే వాంఖడే ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్ లో బౌలింగ్ కాంబినేషన్ ను భారత్ మార్చే అవకాశాలున్నాయి. వాంఖడే మ్యాచ్ నుంచి హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ అవుట్ అనే చర్చ ఉంది. ఇద్దరిని బెంచ్ కు పరిమితం చేసే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సిరీస్ లో సీనియర్ బౌలర్ షమి ఒకే ఒక్క మ్యాచ్ కు పరిమితమయ్యాడు. రాజ్కోట్ మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. దీంతో షమిని టీం మేనేజ్మెంట్ మళ్లీ ప్రయోగించే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్ కూడా రెస్ట్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. గత మ్యాచ్ లో కంకషన్ సబ్ గా వచ్చి హర్షిత్ రాణా మెరుపులు మెరిపించాడు. మ్యాచ్ విన్నర్ అనిపించుకున్నాడు. దీంతో హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఆఖరి టీ20లో రమణ్ దీప్ సింగ్ ను టీం మేనేజ్మెంట్ ప్రయోగించే అవకాశాలున్నాయి. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలకం కాబోతున్నాడు. ఇప్పటి వరకు సిరీస్ లో దూకుడు మీదే ఉన్నాడు. కీలకమైన పూణే మ్యాచ్ లోను తన లాస్ట్ ఓవర్ లో మ్యాజిక్ చేశాడు. అక్షర్ పటేల్ పైన భారీ అంచనాలున్నాయి. అయితే బ్యాటింగ్ విభాగంలో టీం మేనేజ్మెంట్ మార్పులేమీ చేయకపోవచ్చు. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు అంచనాలకు తగినట్టుగా బ్యాట్ తో ఇంపాక్ట్ చూపించలేదు. ఆల్రౌండర్ రోల్ కు అక్షర్ పటేల్ న్యాయం చేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గత మ్యాచ్ లో శివం దుబే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలకంగా నిలిచాడు. ఒత్తిడిని అధిగమించి పరుగులు సాధించాడు. ఆఖరి మ్యాచ్ లో శివం దుబే ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. నామమాత్రపు మ్యాచ్ అయినందున వాంఖడే వార్ నుంచి పాండ్యాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. టీమిండియా టాప్ ఆర్డర్ లో నిలకడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఓపెనర్ గా సంజు శాంసన్ వరుసగా విఫలమవుతున్నాడు. పదే పదే ఒకే రీతిలో అవుట్ అవుతున్నాడు. టీమిండియాకు శుభారంభాలు అందించలేకపోతున్నాడు. ఆఖరి మ్యాచ్ లో అయినా సంజు శాంసన్ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అభిషేక్ శర్మ నుంచి మెరుపు ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. తొలి మ్యాచ్ లో మాదిరిగా రాణించాలనుకుంటోంది. గత మ్యాచ్ లో ఫెయిల్ అయిన తిలక్ వర్మ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. వన్ డౌన్ లో తెలుగు క్రికెటర్ కీలకం కావాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అయితే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియాను టెన్షన్ పెట్టిస్తోంది. జట్టు విజయాలు సాధిస్తున్నా సూర్య మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ఆఖరి మ్యాచ్ లో బ్యాట్ కు స్కై పని చెబితే ఇంగ్లాండ్ కు టెన్షన్ తప్పకపోవచ్చు.